మధ్య కొన్ని సినిమాల టైటిల్స్ వింటుంటేనే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. నేను ఈ మధ్య కాలంలో నేను విన్న టైటిల్స్‌లో చాలా చాలా వెరైటీ ఇంట్రెస్టింగ్ టైటిల్ 'కర్మణ్యేవాధికారిస్తే'. ఈ 'కర్మణ్యేవాధికారిస్తే' అనంగానే మనకు తెలియకుండానే 'మా కదేషు ఫలాచన' అని వెళ్ళిపోతా ఉంటది. యాహ్! అలాంటి టైంలో సడన్‌గా అలాంటి టైటిల్‌ని పెట్టేసి మన ముందుకు వస్తున్నారు. అదేంటి? ఆ సినిమాకి సంబంధించిన విశేషాలు ఏంటనేది ఆ సినిమా దర్శకులు అమర్దీప్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాను సార్. కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ. ఏంటి సార్ అసలకి అంత పెద్ద టైటిల్ పెట్టారు? 'కర్మణ్యేవాధికారిస్తే' అనంగానే అవును. యాక్చువల్‌గా టైటిల్ మీద చాలా డిస్కషన్ జరిగిందండి. పెద్ద టైటిల్ ఇవాళ రోజున ఎవరు చదవటానికి కూడా కష్టపడతారేమో అని చాలా డిస్కషన్ జరిగింది. టైటిల్ మార్చేద్దామా అని. కానీ సమ్‌హౌ అంటే స్క్రిప్ట్ స్టార్టింగ్ స్టేజెస్ నుంచి వీ హావ్ డిసైడెడ్ ఈ టైటిల్ దీనికి యాప్ట్ అవుతది. మోరోవర్ ఏంటంటే కథ రన్ అయ్యే ప్రక్రియ కూడా అసలు వాళ్ళ మేజర్ థింగ్స్‌ని పక్కన పెట్టి జాబ్‌ని మేజర్‌గా తీసుకొని రన్ అయ్యే ఫార్మాట్ ఉంటదనమాట. సో, దాని గురించి మనం లేదు ఈ టైటిల్ మనం మార్చొద్దు. చదవలేకపోతే మనం అలవాటు చేద్దాం మళ్ళీ అన్న యాహ్! యాహ్! అంతే. ఉద్దేశంతో అన్న ఉద్దేశంతో ఇంకా ఆ టైటిలే ఫిక్స్ అయ్యాం. కానీ ఈ టైటిల్ వల్ల నాకు తెలిసి 2 రకాల ఉంటాయండి. ఒకటి ఉపయోగమైంది. ఒకటి హ్మ్. కొంచెం ఇబ్బందికరమైంది. ఆ! అదేంటనేది నా పాయింట్‌లో నేను చెప్తాను. ఒక చెప్పండి. ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉంటదంటే, సగం మందికి నోరు కూడా తెలీదు. అవును. ఒకటి బాగా చదువుకున్నోళ్ళు కొంచెం ఇంటెలెక్చువల్స్ అయితే గనక హ్మ్. కొంచెం ఇదేదో వీళ్ళేదో చెప్తానికి ట్రై చేస్తున్నారు. ఏదో మంచి విషయం ఉంది. లేదంటే ఇంత చిన్న ఒక సినిమాకి సంబంధించి ఇంత పెద్ద డైలాగ్‌తో స్టార్ట్ చేయరు అనేది ఉంటది. ట్రూ. అవును. రైట్ అండి? యాహ్! ఖచ్చితంగా. అయితే ఇప్పుడు సినిమా చూసే వాళ్ళ ఆడియన్స్ నాకు తెలిసి హ్మ్. థియేటర్‌కి వస్తున్న వాళ్ళు గానీ, ఇంట్లో ఓటీటీల దగ్గర ఎక్కువ శాతం కూర్చుంటుంది గానీ, హ్మ్. ఇంటెలెక్చువల్స్ కాదు. ఓకే. మీ పాయింట్ చెప్పండి. అని నా అభిప్రాయమే యాహ్! చెప్తున్నా. చెప్పండి. అలాంటప్పుడు ఇది ఈ టైటిల్‌తోని ఇబ్బంది గదా! అని ఎందుకు మీ ప్రొడ్యూసర్స్‌ని ఎలా ఒప్పించారనేది నా క్వెషన్. ప్రొడ్యూసర్స్‌ని అసలు ఒప్పించే ఆ ఇది కూడా జరగలేదు. కంప్లీట్‌గా నాకు ఫ్రీడమ్ ఉంది. హ్మ్. అరే! నువ్వు ఏది అంటే అది డిసైడ్ అవ్వు అని. అండ్ ఈవెన్ దే ఆర్ హ్యాపీ. హ్మ్. యాక్చువల్‌గా మనం ఇట్లాంటి టైటిల్‌తో వస్తున్నాము అంటే దే ఆర్ హ్యాపీ. మనం ఏదో చెప్పడానికి ట్రై చేయొచ్చు అని. అండ్ మీరు ఇందాక అన్న పాయింట్ ఇంటలెక్చువల్ లెవెల్స్ గురించి నాకు తెలీదు గానీ బికాస్ ఆఫ్ మీరు అంటున్న ఓటీటీ గానీ, మనకి కరోనా వల్ల గానీ లాట్ ఆఫ్ ఇంటర్నేషనల్ కంటెంట్‌కి అలవాటు పడ్డారు. అలవాటు పడ్డా. యెస్. మనం అసలు కొరియన్ లాంగ్వేజే నేర్చుకున్నారు సార్ మనోళ్ళు. అవును. చాలా మంది మన పిల్లలు మాట్లాడుతున్నారు సార్. అవును. మనం చిన్నప్పటి నుంచి మాట్లాడుకుంటున్న పదమే ఇది. ఇదేం మనం కొత్తగా ఎక్కడి నుంచో జీబ్రిష్ కూడా కాదు. హ్మ్. సో, ఆ డౌట్ అయితే మాకు లేదు. ఇబ్బంది పడతారేమో, లేతే అర్థం కాదేమో అన్న ఆలోచన లేదు. నా పాయింట్ కూడా నెగెటివ్‌గా కాదు సార్. నాకు అర్థమైంది మీరు చెప్పింది. హ్మ్. నాకు అర్థమైంది. ట్రైలర్ చూస్తే మాత్రం నాకసలు చాలా నచ్చింది సార్. థాంక్స్ అండి. అంటే కొన్ని ఈ మధ్య చూడాలంటే కూడా ట్రైలర్‌లో కూడా ఇలానే ఉండిందే, సినిమా ఇంకెలా ఎళ్తాం అనే మైండ్ సెట్‌కి వస్తున్నాం. అవును. అలాంటి టైంలో నాకేదో ఒక దృశ్యంలో వెంకటేష్ గారి సినిమా లాగా ఒక మలయాళం స్టైల్‌లో కనబడింది నాకు. రైట్. ఏ జానర్ సార్ ఇది మొత్తం? ఇది క్రైమ్ యాక్షన్ అండి బేసిక్‌గా. క్రైమ్ యాక్షనే కానీ మనకి రెగ్యులర్ క్రైమ్ ఫిల్మ్స్‌లో లాగా ఏదో ఒక మర్డర్ జరిగింది, లేతే ఇంకొకటి జరిగింది. దాని చుట్టూ నడుస్తుంది అన్నట్టు ఉండదు. దీన్ని ఇంకా మీకు ఓపెన్‌గా చెప్పాలి అనంటే, ప్రస్తుతం మనకి జరుగుతున్న ఇండియన్ కండిషన్స్‌లో ద ఫ్లో ఆఫ్ క్రైమ్ మీకు ఇంటర్నేషనల్ బార్డర్స్ దగ్గర నుంచి మనకెక్కడో మారుమూల శ్రీకాకుళంలో వరకు ఆ క్రైమ్ ఎలా ఫ్లో అవుతుందనేది అసలు ఫస్ట్ కాన్సెప్ట్. దాన్ని మేమేం చేసామంటే ఐ డోంట్ నో నేను కంప్లీట్‌గా ప్లాట్‌లోకి వెళ్తున్నాను. మీరు ఎక్కడైనా బ్రేక్ చేయండి కావాలంటే. చెప్తున్నా. ఆ! దాన్ని మేమేం చేసామంటే 3 డిఫరెంట్ హైరార్కీస్ ఆఫ్ పోలీస్ సర్వీసెస్‌లో బ్రేక్ చేసాం. ఒక ఒక హెడ్ కానిస్టేబుల్, ఒక అసిస్టెంట్ కమిషనర్, ఒక నెక్స్ట్ లెవెల్ ఆఫీసర్. సో, ఒక్కొక్క లెవెల్‌లో ఒక్కొక్క జ్యూరిస్డిక్షన్‌ని బ్రేక్ చేసుకుంటా. ఎందుకంటే వాళ్ళకున్న పరిధిలో వాళ్ళకున్న రెస్పాన్సిబిలిటీ హైరార్కీలో ఎంతవరకు దాన్ని ఛేదించగలరు అనేది ఓవరాల్ ద హుక్ ఆఫ్ ద పాయింట్. రైట్. సో, మనకు రెగ్యులర్‌గా మీరు అంటున్నట్టు రెగ్యులర్ క్రైమ్ స్టోరీలాగా ఉండదిది. దెర్ ఈస్ లాట్ ఆఫ్ డ్రామా హ్యాపెనింగ్. స్క్రీన్ ప్లేతో చాలా చాలా ఇంట్రెస్టింగ్‌గా రన్ అవుతది. ఓకే. సో, ఏదో ఒక ఇన్సిడెంట్ మీరు జరిగిపోయింది. దీనికోసం ఇప్పుడు ఈ పోలీస్ డిపార్ట్మెంట్‌కి సంబంధించి మీరు ఎంతవరకు వర్క్ చేశారు సార్? అది చాలా చాలా ఎక్కువ వర్క్ అనే చెప్పాలి. అంటే
ఆహ్, మనం ఎక్కడ మేము రియల్ ఈవెంట్స్‌ని తీసుకున్నాం అని కోట్ చేయలేదు. కానీ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఈవెంట్స్ మనకి రెగ్యులర్‌గా జరుగుతున్న దాంట్లో ఒక్కొక్క ఈవెంట్‌ని పిక్ చేసుకొని, ఆ ఈవెంట్ తాలూకు బ్యాక్‌గ్రౌండ్‌ని మేము చాలా రిసర్చ్ చేసాం. ఫర్ దట్ మ్యాటర్ ఐ డోంట్ నో మనం కోట్ చేయొచ్చో లేదో. క్రైమ్ రిపోర్టర్ మురళీధర్ గారు ఉన్నారు. అవును. మురళీధర్ గారి ఇంటర్వ్యూస్ ఆల్మోస్ట్ మేము 1500, 2000 చూసాం. ఓ ఓన్లీ మై సినిమా గాడ్! కోసం. మురళి గారు కంగ్రాచ్యులేషన్స్. నేను మురళి గారికి కూడా చెప్పాను ఆ విషయం. వెరీ నైస్. ఇట్లా ఇట్లా రిసర్చ్ మీ దగ్గర నుంచి తీసుకున్నాం సార్, చాలా ఇన్పుట్ అండి. అండ్ ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే కంప్లీట్‌గా బ్రహ్మాజీ గారి క్యారెక్టర్ ఆ ఇంటర్వ్యూస్‌ని బేస్ చేసుకునే వచ్చింది. ఓహ్! వెరీ నైస్. అది అది మీకు కావాలంటే సెపరేట్‌గా దాని గురించి నేను చెప్పగలను. కంప్లీట్ బ్రహ్మాజీ గారి క్యారెక్టర్ ఆ ఇంటర్వ్యూస్‌లో ఒక క్యారెక్టర్‌ని, ఒక హెడ్ కానిస్టేబుల్‌ని పిక్ చేసుకొని దాన్ని డిజైన్ చేసాం. అదే కథ ఇప్పుడు మీరు ఇంత పెద్ద కథ చెప్తున్నారు. సార్. అసలు ఒక పక్కేమో ఇన్వెస్టిగేషన్ అది ఇది అంటున్నారు. ఈ కర్మణ్యవాధికారిస్తేనంటేనేమో అసలు కంప్లీట్ టెంపుల్ సినారియోనో అవును, అన్న అవును. ఫీలింగ్ ఒక మైథలాజికల్ ఫీలింగ్ అనే వచ్చేస్తది. ఉంటది. అవును. ఈ రెండిటిని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? అంటే సార్, అంటే కర్మణ్యవాధికారస్తే వర్సెస్ మీనింగ్ ఏంటంటే మనం మన పని మనం చేయాలి అంతే. అంతే. వాట్ ఎవర్ ఇట్ ఈస్, డూ యువర్ జాబ్, జాబ్ ఈజ్ యువర్ డ్యూటీ అంతే. హ్మ్. సో ఈ ఈ కథలో కూడా ఏంటంటే వాళ్ళ వాళ్ళ పరిధిలో లేనిది, వాళ్ళ వాళ్ళ సాయశక్తులకి మించి ఉన్నదాన్ని కూడా దాన్ని ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకుని పనిచేసే ఆఫీసర్స్. ఓకే. సో దానివల్ల ఆ వర్సెస్కి ఎగ్జాక్ట్ యాప్ట్ ఉంటుంది అని మనం ఆ టైటిల్కి ఫిక్స్ అయ్యామన్నమాట. ఓకే. ఓకే. ఓన్లీ బై దేర్ రెస్పాన్సిబిలిటీ అండ్ వాళ్ళ డ్యూటీ మీద సంబంధించింది. అంతే తప్ప వేరే ఏం కాదు. నో 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 ఇంకా మైథలాజికల్ టచ్ కానీ అట్లాంటివి ఏమి ఉండవు. అర్థమైపోయింది నాకు. యా యా ట్రైలర్ చూడని వాళ్ళకి ఎవరికైనా అర్థమైంది. ఊరికే జస్ట్ నేను టైటిల్ మీద క్యూరియాసిటీతోనే అయ్యో, మాట్లాడుతున్నాను. యా. ఇక నుంచి టైటిల్ గురించి మాట్లాడతాను. సార్ ఎక్కడ పని చేశారు సార్ మీరు? నేను అసలు ఎక్కడ పని చేయలేదు సార్ ఇప్పుడు దాకా. ఓ మై గాడ్! అవునా? ఎక్కడ పని చేయలేదు ఇప్పుడు దాకా. దట్ వాజ్ యాక్చువల్లీ మొన్న ప్రభు గారు కూడా అదే అడిగారు, ఎక్కడ పని చేసావమ్మా అంటే, లేదు సార్ ఎక్కడ చేయలేదు. ఏం చేయకుండా ఎలా చేస్తారా మీరు? ఇన్ఫ్యాక్ట్ నేను ఒక్కడనే కాదండి, ఈవెన్ మా ప్రొడ్యూసర్స్ కానీ, మా రైటర్ కానీ, రైటింగ్ డిపార్ట్మెంట్ కానీ ఇప్పుడు దాకా ఎక్కడ జీరో. నిజంగా సార్ ఎలా చేస్తారో నాకు కూడా తెలియదు. ఎప్పుడన్నా నాకు షాక్ అవుతాను. యా అలా ఎలా చేస్తారో కూడా. నో ఐ డోంట్ నో. అంటే ఇవాళ ఉన్న కండిషన్స్లో అది పెద్ద కష్టం కాదని నా ఒపీనియన్ అండి. ఎందుకంటే మనకి దేర్ ఇస్ లాట్ ఆఫ్ కంటెంట్ దట్ ఈస్ అవైలబుల్ టు అండర్స్టాండ్ హౌ సినిమా వర్క్స్ అనేది ఒకటి. తర్వాత ఆఫ్ కోర్స్ ఒకవేళ మేకింగ్ సైడ్ ఓకే, మీరు చెప్పినట్టు మీ క్రియేటివ్ బ్రెయిన్ ఉపయోగిస్తారు అనుకుందాం. వాట్ అబౌట్ ద బిజినెస్ అండి? బిజినెస్ కూడా కంటెంట్ని బేస్ చేసుకునేనండి. మా కంటెంట్ బిజినెస్ చేయగలదు అనే నమ్మకం ఒకటి. అండ్ వీ హ్యావ్ ఆల్రెడీ ట్రైలర్ తర్వాత కొంచెం మంచి రెస్పాన్సెస్ వచ్చినాయి. అదే ట్రైలర్ చూడగానే అందరూ కొంచెం క్యూరియస్గా ఉన్నారు యాక్చువల్గా. అవును, ఇట్స్ అ పాజిటివ్ థింగ్. థియేటర్ బిజినెస్ అంటారా, అది దెర్ ఇస్ నథింగ్ దట్ వీ కెన్ డూ. కానీ ఇప్పుడు ప్రస్తుతం థియేటర్ టాపిక్ వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను సార్. థియేటర్కి రావాలంటే ఒక పెద్ద సినిమా సార్. ఒకప్పుడు థియేటర్దే ఉంది, వారానికి ఒకసారి అలా వెళ్ళి రావచ్చు అనే ఒక మైండ్ సెట్లో ఉంది. ఇవాళ ఆ పర్సంటేజ్ డ్రాస్టిక్గా పడిపోయింది సార్. బికాస్ సో మెనీ ఇష్యూస్. ఎందుకు ఖర్చు ఫస్ట్ అన్నిటికంటే బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఇప్పటికీ చాలామందికి సినిమా చూడాలని ఉంది కానీ చాలా ఖర్చు, అదొకటి. నెక్స్ట్ బాగా వాల్యూ ఉన్న ఆర్టిస్టులు అయితే 1 వీక్ ముందే అడ్వాన్స్ బుకింగ్ అయిపోతుంది. అదే ఇప్పుడు మీ ఛానల్లో నాకు తెలిసిన వాళ్ళు, అంటే నేను ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి నాకు ఆ జూనియర్ చిన్నపిల్లాడిలాగా ఉన్నప్పటి నుంచి ఆ కుర్రోడు నాకు తెలుసు, మహేంద్ర. అలాంటి వాళ్ళు తెలుసు. కానీ బ్రహ్మాజీ గారు, శత్రు గారు, వీళ్ళు ఉన్నారు. మిగతా వాళ్ళందరితో ఎలా చేస్తారు సార్? ఎలా వాళ్ళ ఫేస్లో ఈ పలానా వాళ్ళ ఫేస్ కోసం మేము టికెట్ కొనాలి అనుకుని నేను రాగలాలంటే ఏం చేయాలి? అంటే మన సినిమా వరకు ప్రిస్క్రైబ్డ్గా మాట్లాడాలంటే, మీరు ఇందాక అన్నట్టు మేము ఎట్లా అయితే న్యూ కమర్స్ అయినా కానీ, మీరు ఫస్ట్ టైమర్స్ మీడియా వాళ్ళు చూసినప్పుడు వీళ్ళు ఫస్ట్ టైమర్స్ కాదు అని అనిపించిందో, రెస్ట్ ఆఫ్ ది కాస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు సినిమాలో చూసినప్పుడు కూడా అదే ఫీలింగ్ ఉంటుంది. ఓకే, వీళ్ళేమి ఇన్ఎక్స్పీరియన్స్డ్, ఫస్ట్ టైం యాక్ట్ చేశారు అన్న ఫీలింగ్ కనపడదు మనకి ఎక్కడ. అండ్ మా నమ్మకం ఏంటంటే, ఫస్ట్ 10 minutes ఆడియన్స్ కనుక హుక్ అయి కూర్చోగలిగితే మనం 2 వారాలు థియేటర్లలో సినిమా నిలిపినట్టే అనేది మన నమ్మకం. యాజ్ ఆఫ్ నౌ ఉన్నది ఖచ్చితంగా. అండ్ మీరు ఇందాక అన్నట్టు ఫుట్ఫాల్ ఎట్ ది థియేటర్ ఈజ్ ఆల్మోస్ట్ డెడ్ ఆల్రెడీ. బెనర్జీ గారు ఆ విషయం మనకి ఆన్ స్టేజ్ మాట్లాడారు. అండ్ మా వరకు మేము విజయవాడలో పుట్టి పెరిగి లాస్ట్ టైం మీ ఇంటర్వ్యూ చూసాను, మోహన్ కృష్ణ గారు కూడా అదే చెప్పారు.
మాకు థియేటర్లు అంటే అదొక సెలబ్రేషన్. సెలబ్రేషన్ ట్రూత్ అండి. అవును, అవును. సో అది ఫుట్‌ఫాల్ తగ్గుతుందండి. అంటే మనం ఇండిపెండెంట్‌గా యాజ్ అ ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్ మనం దాని మీద పెద్ద చేంజ్ రాకపోవచ్చు. బట్ ఐ డోంట్ నో ఫెటర్నిటీ కూడా దాన్ని ఏమన్నా ఒకసారి ఆలోచిస్తే బెటర్ ఏమో. అది ఎందుకంటే చిన్న ఫిలిమ్స్‌ని థియేటర్‌కి వదలగలిగితే థియేటర్లు బతుకుతాయి. కరెక్ట్. అండ్ మెల్లిగా పీపుల్ విల్ కమ్ టు ద థియేటర్స్. పెద్ద సినిమా ఎలాగో మనం దాన్ని దెర్ ఇస్ నథింగ్ దట్ వీ కెన్ డూ ఆర్ దే కెన్ డూ. సో ఓటీటీలో చిన్న సినిమాల్ని కొంచెం డిలే చేసి థియేటర్లో ఎక్కువ రన్ చేయగలిగితే అట్లీస్ట్ 2 వీక్స్ చాలండి సినిమాకి. 2 వీక్స్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. కరెక్ట్ కానీ ఇప్పుడు నాకు ఇందాక మీరు చెప్తున్నాను, ఇప్పుడు నాకు షాకింగ్ ఏంటంటే మీరు అసలు ఎక్కడ పని చేయకుండా ఇంత సినిమా చేసేసారనేది. కానీ అది నిజంగా ఎలా సాధ్యం సార్? అసలు ఎట్లా స్టార్ట్ అవుద్ది అసలుకి? ఇప్పుడు మాకు మేకింగ్ అంటే ఒక ప్రీ ప్రొడక్షను, ఇంకొక స్టోరీ బోర్డు, లైను, సినిమా కథ, దాని ఆర్టిస్టులు, పర్ఫార్మెన్స్లు, డబ్బులు, షూటింగ్ డేస్, ఇవన్నీ రకరకాల కథలు. ఈ రకరకాల కథల్ని ఎక్కడ ఏం పని చేయకుండా ఎలా మేనేజ్ చేస్తారనేది నాకు అర్థం కావాలి. కానీ యాక్చువల్గా మేము చాలా వరకు కన్వెన్షనల్ వే ఆఫ్ ఫిల్మ్ మేకింగ్నే ఫాలో అయ్యాం. మీరు చెప్తున్నట్టు ప్రీ ప్రొడక్షన్ కానీ, స్క్రిప్ట్ ఫైనలైజ్ చేసుకోవటం కానీ, స్టోరీ బోర్డ్కి వెళ్ళటం, ఈ ప్రాసెస్లన్నీ మ్యాక్సిమం మేము ఫాలో అయ్యాం. మరి ఎక్కడ పని చేయకుండా ఇవన్నీ ఎలా ఫాలో అయ్యారు? రెగ్యులర్ మనకున్న ఆన్లైన్ కంటెంట్, డిఫరెంట్ డైరెక్టర్స్ దగ్గర నుంచి ఇంటర్వ్యూస్ తీసుకోవటం కానీ, గోల్డెన్ మ్యాగజైన్స్ అవైలబుల్ ఉన్నాయి. దర్ ఇస్ లాట్ ఆఫ్ కంటెంట్ అవైలబుల్ అండి. మీరు అన్నట్టు ఓకే, చదువుకొని మనం కొంతవరకు నేర్చుకోవచ్చు. బట్ వెరీ ఫార్చునేట్ అనాలో మరి ఏమనాలో ప్రొడ్యూసర్స్ నా ఫ్రెండ్స్ అవటం వల్ల నాకు అదొక ఆన్ జాబ్ ట్రైనింగ్ లాగా అయిపోయింది. వైజాగ్లో యాక్షన్ ఎపిసోడ్ చేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ ఒక 10-15 కిలోమీటర్స్ బీచ్లో నడుచుకుంటూ వెళ్ళాను ఎక్విప్మెంట్ అంతా పట్టుకొని. ఆ రోజు కూడా నాకేం పెద్దగా అనిపించలా. నేను ఐ వాజ్ ఎంజాయింగ్ ద ప్రాసెస్ అంతే. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం మాకు హెల్ప్ఫుల్గా ఉంది మాత్రం భాస్కర్ సాంబ్లే గారు, రైట్ ఫ్రమ్ ద డే వన్. మంచి కెమెరామెన్ అండ్ మనకి కొంచెం ఆ గైడెన్స్ కానీ, ఆ పాత్వే చేయటం కానీ, ఇట్లా చేద్దాం, ఇట్లా వర్కౌట్ చేద్దాం, లాట్ ఆఫ్ డిస్కషన్ తనకి నాకు మధ్యన. కానీ మిమ్మల్ని చూస్తే ఎక్కడో చాలా చదివేసేసారేమో ఏంటో అనిపిస్తుంది. ఎక్కడి నుంచి వచ్చారు? ఏ ఊరు నుంచి వచ్చారు? నేను బేసిక్లీ విజయవాడ అండి, బాన్ అండ్ బాటప్ అక్కడే. కంప్లీట్ ఎడ్యుకేషన్ మొత్తం విజయవాడే. ఓకే. ఎడ్యుకేషన్ తర్వాత హైదరాబాద్ వచ్చాను వర్కింగ్కి. ఆల్మోస్ట్ ఫ్రమ్ 2006 నేను వాజ్ హైదరాబాద్. ఓకే. హైదరాబాద్లో ఉన్నాను. 17 వరకు ఐ వాజ్ విత్ కార్పొరేట్. లాస్ట్ 11 years నేను కాగ్నిజెంట్ వర్క్ చేశాను బిజినెస్ అనలిస్ట్గా. సో బట్ అదర్వైజ్ ఎవరు ఇన్స్పిరేషన్ కాగ్నిజెంట్ నుంచి బయటకు వచ్చి సినిమా చేయాలని? దానికి చాలా పెద్ద స్టోరీ ఉందండి యాక్చువల్గా. ఓకే. 17 ఐ వాజ్ అబౌట్ టు స్టార్ట్ ఫిల్మ్ విత్ అడవి శేష్. శేష్కి కథ నారేట్ చేసి గూఢచారి తర్వాత ఒక సాఫ్ట్వేర్ అబ్బాయికి కథ చేస్తున్నానని చెప్పారు మీద. యాక్చువల్లీ అవును, గూఢచారి తర్వాత జరగాలి. బట్ అది డిఫరెంట్ రీజన్స్ ప్రొడ్యూసర్ బ్యాక్ ఆఫ్ అయ్యారు ఆయన ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల. సో ఆ టైంలో నేను ఇంకా బయటకు వచ్చేసాను అనమాట. కరెక్ట్గా ఆ సినిమా కనుక మీరు చేసి ఉంటే మీరు కూడా మేము మళ్ళీ మిమ్మల్ని సార్ ఒకసారి రిక్వెస్ట్ చేయాలేమో సార్ అని. దట్స్ ఓకే. యా. ఇప్పుడు మామూలుగా అయితే ఎవరైనా ఒక జాబ్ చేస్తున్న వాళ్ళు మా పిల్లలు జాబ్ చేయాలనుకుంటారు. సినిమా ఇండస్ట్రీకి వెళ్ళి నేను డైరెక్షన్ చేస్తానంటే చేసే జాబ్ వదులుకొని ఎవరు డైరెక్ట్ చేయమంటారు సార్? మీ ఇంట్లో వాళ్ళు ఎలా ఒప్పుకున్నారు? నాకు యాక్సెప్టెన్స్ అని కాదు కదండి, ఎట్లా చెప్పాలో దాన్ని, దే టుక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్. వాళ్ళకి తెలుసు నేను ఏదో ఒక రోజు ఈ పని చేస్తానని. తెలుసా? అంటే ఎస్పెషల్లీ సినిమా గురించి. అదే అది అంటే అప్పటికి అరౌండ్ నేను మావాడు పుట్టి 3 years అవుతుంది. అంటే నేను టాకింగ్ అబౌట్ శేష్ ఫిల్మ్ 3 years అవుతుంది. 14 he was born. నేను అడిగాను అనమాట, మరి ఈ టైంలో నేను రిస్క్ చేద్దాం అనుకున్నాను, ఇస్ దాట్ ఓకే అని. ఇఫ్ యూ వాంట్ టు చేజ్ యువర్ డ్రీమ్స్ గో హెడ్. ఈవెన్ నా వైఫ్ కూడా తను అదే అంది, ఇల్లు నాకేం ఇబ్బంది లేదు. బట్ యా, ఎండ్ ఆఫ్ ద డే ఫైనాన్సెస్ అన్నీ నువ్వు చెక్ చేసుకొని జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలి. ఇన్ సట్ వే ఐఎమ్ హ్యాపీ. సో అందుకనే ఏంటంటే మీరైతే ఆ వైఫ్ విషయంలో లక్కీ అయితే నాకు తెలుస్తుంది. ఎందుకంటే ఎలా ఉంటుందో తెలుసండి. చాలా చాలా సుఖంగా వెళ్ళే లైఫ్లోకి ఎందుకు కొత్త తెచ్చుకోవడం అనేది ఉంటుంది. అంటే నా వైఫ్ అనే కాకుండా ఈవెన్ మా ఇన్లాస్ కానీ, మా అయ్యాలు కానీ, అమ్మళ్ళు కానీ ఎప్పుడు రెస్ట్రిక్ట్ చేయాలి. ఇంకా మా అమ్మళ్ళు అయితే ఫస్ట్ నుంచి మీ ఇష్టం, ఎనీథింగ్ దట్ యూ లైక్ టు డూ, ఏదైనా కానీ మీరు చేసే పని ఎక్స్ట్రీమ్స్లో చేయండి,
ఊరికే ఏదో ప్రయత్నం చేసాము, వదిలేసాము అనొద్దు. దానికి ఫుల్ ఎఫర్ట్ ఇవ్వండి. ఫెయిల్ అయినా పర్వాలేదు, ఇబ్బంది లేదు యాహ్! అని ఫస్ట్ నుంచి కొంచెం పుష్ చేసిన పేరెంట్సే. అందులోను కొంచెం అమ్మాళ్ళ వైపు కొంచెం లెఫ్ట్ భావాలు ఎక్కువ ఉన్నవాళ్ళనమాట. ఓకే. యాహ్! అండ్ నాన్నగారోళ్ళు కూడా కొంచెం లిబరల్‌గా ఉండే ఫ్యామిలీసే. సో, ఫస్ట్ నుంచి మాకు ఆ ఫ్రీడమ్ ఉంది. ఓకే. మీరు ఏదైనా చేయండి, బట్ గివ్ యువర్ బెస్ట్. యాహ్! అది ఇట్స్ ఎ వెరీ గుడ్ సజెషన్ యాక్చువల్లీ. యాహ్! 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 అదున్నప్పుడు మీకు కూడా ధైర్యంగా అవును. ముందుకెళ్ళటానికి అవును. చేయగలం కదండీ. చేయగలం. యెస్, మనం 100% ఎఫర్ట్ ఇయ్యాలనే ఒక ట్రూ. ఫీలింగ్ ట్రూ. ఉంటది. ఈవెన్ మేము ఎడిట్ డేస్‌కి వచ్చిన తర్వాత కూడా ఐ డోంట్ నో, మరి ఇంతకుముందు సార్ ఎంతమందితో స్పెండ్ చేశారో అంత టైం తెలీదు గానీ, మార్తాండ్ గారు ఆల్మోస్ట్ ఒక 7, 8 మంత్స్ ట్రావెల్ చేశారు. ఓహ్! ఆయన అసలు దీన్ని మామూలుగా అవును. ఆల్మోస్ట్ అంటే అప్పటికే మేమొచ్చే టైంకి 5, 6 సినిమాలు జరుగుతున్నాయి సార్‌వి. హ్మ్. మాకు అంటే టెక్నికల్‌గా మాకున్న ప్రాబ్లమ్ ఏంటంటే టీమ్ చాలా చిన్నది. ఓకే. డైరెక్షన్ డిపార్ట్మెంట్‌లో ఇద్దరమే ఉన్నాము. నేను, రైటర్ శివ, ఇంకొకతను. అండ్ మాకు డేటా మైగ్రేషన్ గానీ, ఇలాంటి సెపరేట్ టీమ్ లేవు. అన్నిటికి మేమే మీరే. హ్మ్. ఓహ్! ఒకసారి మార్తాండ్ గారు కూడా మీరెందుకొస్తారు ప్రతిసారి అని అడిగారాయన. హ్మ్. లేదు సార్ ఇది అని అంటే, లేదు లేదు మీరు రావటం నాకు ప్రాబ్లమ్ కాదు. యాక్చువల్‌గా మార్తాండ్ గారి దగ్గర ఇంకొక పాయింట్ ఏంటంటే, ఆయన డైరెక్టర్స్ ఉన్నప్పుడు కట్ చేయరు. హ్మ్. 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 ఆయన కట్ చేసేసిన తర్వాత ఇది నా వర్షన్ మీరు చూడండి అని చెప్తారు. హ్మ్. బట్ ఆహ్, ఆహ్, ఆ లీనియన్స్ కూడా మేము తీసుకున్నాం. మరి అది ఎంతమంది చేశారో నాకు తెలీదు గానీ, చాలా డిస్కషన్ జరిగింది. ఎస్పెషల్లీ స్క్రీన్ ప్లే మీద ఈ ఫార్మాట్‌లో ఎళ్దాం, ఆ ఫార్మాట్‌లో ఎళ్దాం. రైట్. చాలా డిస్కషన్ జరిగింది. ఇన్ దట్ వే వి ఆర్ వెరీ హ్యాపీ. కానీ ఇప్పుడు మీరు ఒక సినిమా కూడా చేయలేదంటే 'మార్తాండ్ కే వెంకటేష్' గారు లాంటి వాళ్ళని పెట్టుకున్నప్పుడు హ్మ్. హ్మ్. మీకేముంటదండి ఫ్రీడము? నాకు ఫ్రీడమ్ ఉందండి యాక్చువల్‌గా. హ్మ్. డే 1 నుంచి నాకు ఆ ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు సార్. హ్మ్. మీరేమనుకుంటున్నారో చెప్పండి. హ్మ్. నేనిది కట్ చేశాను. మీరేమనుకుంటున్నారో చెప్పండి. మీకు నచ్చితే ఉంచుదాం. లేదంటే ఇంకొక వర్షన్ ట్రై చేద్దాం. హ్మ్. అట్లా సినిమా మొత్తాన్ని ఆల్మోస్ట్ 4 కట్స్ చేసాం మేము. ఓహ్! అందుకే ఎడిటబుల్ మీద మ్యాజిక్స్ జరుగుతాయంటారు. జరుగుతాయని. అవును. అవును. అది సో మీరు నమ్ముతారా సార్? ఓహ్! యాహ్! యాహ్! డెఫినెట్‌లీ. డెఫినెట్‌లీ. మనం మనం ఎంత బాగా ప్లాన్ చేసి తీసామనుకున్నా కూడా ఎడిట్ మీద జరిగే మ్యాజిక్ వేరు. హ్మ్. అండ్ మేము యాక్చువల్‌గా ఫస్ట్ టైమ్ రీచ్ అవుట్ అయినప్పుడు కూడా అంటే మాకు అప్పటికే ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. కొంచెం ఫస్ట్ టైమర్స్‌కి వాళ్ళకి సార్ కొంచెం ఎంటర్‌టైన్ చేస్తారు అని. మేమెళ్లి చెప్పాం ఇట్లా అని. సార్ ఇది కథ అంటే, ఎందుకు ఫస్ట్ కథ ఇంత కాంప్లికేటెడ్‌గా తీసుకున్నారని అడిగారు. లేదు సార్ అంటే ఏమో ఈ కథ ఓకే అనుకున్నాం. అండ్ వి వాంటెడ్ టు ప్రూవ్. ఏదో వచ్చాము, ఒక లవ్ స్టోరీ తీసేసాము, అయిపోయింది, ఎళ్ళిపోయాము అన్నట్టు కాకుండా, వి వాంటెడ్ టు ప్రూవ్ మనం చిన్న చిన్న తప్పులు జరిగినా కూడా హ్మ్. మంచి కంటెంట్ జాగ్రత్తగా చేసుకోగలిగారని అనిపించుకోవాలనేది మా ఐడియా అని చెప్పేసాం డే 1. హి గాట్ ఇంప్రెస్డ్. ఓకే. అంటే మళ్ళీ మీరు మారకుండా అదే దాని మీద నించోవటం కూడా అవును. ఒక పాయింటే గదా! అవును. అవును. ట్రూ. అయితే సార్, ఇప్పుడు ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్స్‌కి బాగా ఫేమస్ కొంచెం మలయాళం సినిమాలు లైక్ కరెక్టే కదా! యెస్. 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 ఆ! దానిలో నుంచి ఏదన్నా ఒక ఇన్‌స్పిరేషనల్ పాయింట్ తీసుకున్నారా? ఓన్‌గా మీరు క్రియేట్ చేసుకున్న కంటెంటేనా? లేదండి. కంప్లీట్‌గా మన ఓన్ కంటెంటే. హ్మ్. కాకపోతే ఒక్కటి స్క్రీన్ ప్లే మాత్రం వి గాట్ లాట్ ఆఫ్ రిఫరెన్సెస్ ఫ్రమ్ క్వింటిన్ టారంటో గానీ, హ్మ్. పల్ప్ ఫిక్షన్ గానీ, ఆ నాన్ లీనియర్, లీనియర్‌ని కలిపి చేయటం చె అది చెయ్యొచ్చా సార్ నాన్ లీనియర్‌ని కలిపి చేయొచ్చా అసలు? చేయొచ్చు. హ్మ్. చేయొచ్చు. వి డిడ్ దట్. యాహ్! మేము ఆ ఎక్సర్సైజ్ చేసాం. ఆ! అదే నాకర్థం కాదు. ఒక్కోసారి భలే ఉంటాయి ఒక్కోసారి. అవును. అవును. ఏదో కొత్తగా ఒక ఫ్రెష్ ఫీలింగొస్తది. అవును. ఒక్కోసారి ఏమో ఏదో కన్‌ఫ్యూషన్‌గా ఉంటది. హ్మ్. హ్మ్. ఇట్లాంటియన్నీ గూడా అప్పుడు అడిగినప్పుడు నాకు కూడా మీరు చెప్పినట్టే చెప్పారు వేరే వాళ్ళు. హ్మ్. హ్మ్. ఇలా చేసుకుంటే బావుంటది గదా! అవును. అవును. చాలా బావుంటది సార్. ఆ ఎక్సర్సైజ్ కూడా మేము మార్తాండ్ గారితో కూర్చొని, ఆయన కూడా చాలా ఈ ఇంట్రెస్టింగ్‌గా లెక్కన ఫీల్ బానే అయ్యారు. కంటెంట్ టైమ్ ఇచ్చినట్టే. అవునవును. చాలా టైమ్ ఇచ్చారు. సరే, ఇది ఒక మంచి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అన్నప్పుడు నేను ఫస్ట్ ఒక డైలాగ్ విన్నాను సార్. 'రెఫ్యూజీ' అనే డైలాగ్. అవును. అవును. చాలా కాలం తర్వాత రెఫ్యూజీ, రోహింగ్యాల గురించి అవును. ఒక పక్క పేపర్‌లో చదువుతున్నాం. ఇంకో పక్క మీ దగ్గర సినిమాలో విన్నాను. ట్రూ. ట్రూ. ఈ రెఫ్యూజీస్ గురించి ఎందుకు మాట్లాడారు సార్ ఇది? అది యాక్చువల్‌గా మనకి ఇండియాకి ఎప్పటి నుంచో అదో పెద్ద థ్రెట్ కదా సార్ యాక్చువల్‌గా. రైట్. అది మీరన్నట్టు మనం పేపర్‌లో, న్యూస్‌లో చూస్తున్నాం తప్పించి జనరల్ సిటిజన్‌కి అసలు దానివల్ల ఎంత ప్రాబ్లమ్ అనేది డేంజర్. తెలీదు. హ్మ్. అదసలు ఫస్ట్ థ్రెట్ టు ద కంట్రీ. కరెక్ట్. అంటే మనం ఇంకొక కంట్రీలో ఇబ్బంది పడే వాళ్ళకి మనం షెల్టర్ ఇవ్వకూడదని నా ఉద్దేశ్యం కాదు. బట్ అది ఇల్లీగల్‌గా ఎంట్రీ రావటం అనేది
చాలా పెద్ద అవును. నేరం సార్. నేరము. అండ్ మనం ఇవాళ ఉన్న పరిస్థితుల్లో చుట్టుపక్కలంతా మనం ఎనిమీస్‌ని పెట్టుకొని, మనం ఎవరిని పడితే ఆడిని రానిస్తే మనం ఇంక అయిపోయినట్టే సార్ మనం. ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు పహల్గామ్‌గా దాడి జరిగినాక హ్మ్. ఆ సిట్యుయేషన్ అందరూ ఎలా అయిపోయిందంటే, అప్పటిదాకా ఎవడోలే ఏంటోలే అనుకోని ఆలోచించే మనం సాటి మనుషులు అవును. ఇప్పుడు ఎవడన్నా కొత్తగా కనబడితే నా దగ్గరకు ఒక వీడియో వచ్చింది సార్. నిన్న హ్మ్. నిన్న ఒక ఆర్టిస్ట్ పేరు చెప్పను కానీ ఒక పెద్ద ప్రముఖ నటి ఓకే. నాకు ఒక వీడియో పంపించి పలానా రోడ్డు మీద తిరుగుతున్నాడు, హ్మ్. చాలా అనుమానాస్పదంగా ఉన్నాడు, హ్మ్. ఇతను గురించి ఏంటో చూడండి అంటే ఒకసారిగా హ్యాపీ అనిపించింది. అంటే దేశం అందరూ కూడా అలర్ట్ అయ్యారు. అలర్ట్ అయ్యారు. అవును. అలర్ట్ అయ్యి అమ్మ ఇది మనోడు కాదు, మన వీధోడు కాదు, మన ఊరోడు కాదు, అవును. డిఫరెంట్ గెటప్‌తో ఉన్నాడు. హ్మ్. వీడు ఎక్కడి నుంచి వచ్చాడో ఒకసారి పోలీస్ కంప్లెయింట్ చేయండి అని చెప్పేసి మీకు ఆ నటి పేరు కనపడకుండా ట్రై చేస్తాను. తప్పకుండా. ఎందుకంటున్నానంటే ఇప్పుడు మీ సినిమాలో కూడా నన్ను అది ఎగ్జాక్ట్ పాయింట్ కనపడింది. హ్మ్. హ్మ్. అందువల్ల ఇతను నిజంగానే పెట్రోల్ బంక్ దగ్గర ఇలాగ నడుచుకుంటూ వెళ్తుంటే అందరూ కన్ఫ్యూజన్ సార్. నిజంగా అసలు ఇతను ఏ కంట్రీ వాడు అన్నట్టుగా ఉంది. హ్మ్. పైన హీరోయిన్ పేరు దాచుకుంటా ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకే. అంటే ఎంత గంభీరంగా ఉన్నాడు చూడండి. అవును. ఆ అవును. ఊరికి సంబంధం లేకుండా ఉన్నాడు. హ్మ్. నేను అసలుకి చాలా అంటే నాకే భయం వేసేసింది. భయం వేసేసి వాయిస్ చూడండి. గ్రూప్ సభ్యులకి గుడ్ ఈవినింగ్ అన్న. ఈయన ఒక అరగంట ముందు మన సిరిపురంలోనే ఏరియాలు అన్ని తిరుగుతూ పెట్రోల్ బంకుల్లో కూడా చిల్డ్రన్స్ థియేటర్ నెక్స్ట్ పాల్ క్లబ్ అన్ని ఫోటోలు చివరికి చివరి వరకు తీసుకొని వెళ్ళారు. సో ఇది అనుమానంగా ఉన్నదనుకుని అక్కడ వాళ్ళు మన ఫోటోలు తీసి పెట్టారు మన ఫోటోలు. సో మన గ్రూపులో మీరైతే అంటే నేను పోలీస్ వాళ్ళతో కూడా మాట్లాడితే మ్యాక్సిమం వీళ్ళైతే ఎన్ని గ్రూపులు ఉంటే అన్ని గ్రూపులు కూడా షేర్ చేసి కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పారు. ఇన్ఫర్మేషన్ చేయమన్నారు. ఎవరైనా కనబడితే పోలీస్ వారికి ఇన్ఫర్మేషన్ చేయమని చెప్పారు. మీరైతే మీరు ఎవరైనా గ్రూపులో ఉంటే మీరు ఇది ఫార్వర్డ్ చేయాలి. మీరు ఫొటోస్ చూడొచ్చు. అంటే ఇంత డేంజర్ జోన్లో ఉంది. అవును సార్. సిచ్యువేషన్ బట్టి డిపెండ్ మనం బిహేవ్ చేస్తాం కదా సార్. అవును. అవును. ఆయన నిజంగా చూడండి ఎలా ఉన్నాడు. అవును. ఫస్ట్ నాకు అది మీ ట్రైలర్లో రెఫ్యూజీ అని వినపడగానే నాకు ఇది మళ్ళీ ఇంకొకసారి చూస్తున్నాను. అంత బాగా అనిపించింది. అంటే మీ కథకి కనెక్ట్ అయిపోయింది. ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ సినారియో కరెక్ట్గా అయినప్పుడు అరే ఇదేంటి అనుకున్నాను నేను. అంటే జనంలో ఇదివరకు ఇట్లా కనిపిస్తే మనం పట్టించుకునే వాళ్ళం కాదు. ఇప్పుడు చూడండి వాళ్ళందరూ ఒక 8 ఫోటోలు తీసి గ్రూప్లో వేసి పెట్రోల్ బంక్ దగ్గర తిరుగుతున్నాడంట, ఇతను ఎవరో తేడాగా ఉన్నాడు, ఒకసారి కనుక్కోండి అని చెప్తున్నాడంటే ఒకవేళ అతని లోకల్ అతనే అనుకుంటాం. లోకల్ అతనే అయి ఉంటే ఓకే, తన లోకల్ అతనే అని ఎవరో ఒకరు చెప్పేస్తారు, క్లియర్. అంటే ప్రాబ్లం లేదు మన దేశానికి కానీ మన పౌరులకు కానీ అనే భద్రతని వాళ్ళు కల్పిస్తున్నారు. ట్రూ. మీకు అంటే ఊరికే ఒకటి యాడ్ చేయడానికి, ఇప్పుడు మనం ఇంతకుముందు పల్లెటూరులో పుట్టిన వాళ్ళకి తెలుసు, ఒక రోజు కొత్త మనిషి కనపడ్డాడంటే ఎవరు వాడు వేరే బౌట్స్ కనుక్కునేదాకా వదిలిపెట్టరు. నువ్వు ఎవరు, ఎందుకు వచ్చావు, ఎవరింటికి వచ్చావు అని. సిటీస్లోకి వచ్చేసరికి ఆ ప్రాబ్లం ఉంది, చాలా పెద్ద ప్రాబ్లం అది. ఎందుకంటే ఎవరు నోబడి కేర్స్. సో ఆ ప్రాబ్లం ఉంది. అండ్ ఇంకొకటి అండి, ఇప్పుడు మీరు గమనిస్తే అంటే నేను చెప్తున్న వాళ్ళని కమెంట్ చేయాలి ఆర్ అనుమానించాలని నా ఉద్దేశం కాదు. కానీ ఇప్పుడు మన కన్స్ట్రక్షన్ వర్కర్స్ కానీ బిల్డింగ్ మన ఫాల్ సీలింగ్ వర్క్ చేసేవాళ్ళు కానీ వీళ్ళు బెంగాల్ నుంచి వస్తారు. కరెక్ట్. అండ్ ఈవెన్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో గోల్డ్ బిజినెస్లో కూడా బెంగాల్ వాళ్ళు ఎక్కువైపోయారు. వాడు బెంగాలోడో తెలియదు, బంగ్లాదేశోడో తెలియదు, మనకి మయన్మారోడో తెలియదు, వాడు బెంగాల్ మాట్లాడతాడు. అంటే వాడు బంగ్లాదేశ్ కాబట్టి మాట్లాడతాడు. వాడు ఎవడో తెలియదు, వాడు వేరే బౌట్స్ తెలియదు. సో అది ఒక చాలా పెద్ద హుక్ పాయింట్ సార్ సినిమాలో. మీరు కరెక్ట్ పాయింట్ తీసుకున్నారు యాక్చువల్గా. చాలా పెద్ద హుక్ పాయింట్. అంటే ఇది మీరు చాలా తెలివిగా అలా వచ్చి ఇలా వెళ్ళిపోయింది. అది ఏందో వినే లోపే వెళ్ళిపోతుంది. నేను ఆ ఒక్క పాయింట్ నేను కరెక్ట్గానే వింటున్నానా, రెఫ్యూజీస్ గురించి మాడే అంత సినిమానా ఇది అనే పాయింట్తో నేను అనుకున్నాను. అందుకని యాక్చువల్గా ఇంకా డీప్ డైవ్ చేయాలంటే ఇంకా పెద్ద పెద్ద విషయాల గురించి మాట్లాడాము. రెఫ్యూజీ అనేది చాలా చిన్న విషయమే. సో వాళ్ళు లోపలికి వచ్చిన అంటే ఇప్పుడున్న దేశ పరిస్థితిని బట్టి ఎగ్జాక్ట్లీ రెఫ్యూజీ అనేది చాలా పెద్ద విషయం. అందుకని ఆ పాయింట్ నేను అవును. సో వాళ్ళ వల్ల ఇంటర్నల్గా మనకు జరిగే ప్రాబ్లమ్స్ మన రెగ్యులర్ సివిలియన్స్కి తెలియదు. సో ఇది చూస్తే మనకు అర్థమవుతుంది. మేబీ ఒక చిన్న ఇన్సిడెన్సే వాడాం మేము, 1 or 2 ఇన్సిడెంట్స్, బట్ చాలా ఇంపాక్ట్. అది అందుకే నాకు ఆ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి కానీ ఇట్లా అన్నీ కూడా నాకు చాలా నచ్చాయి.
మీరు అది చెప్పిన పాయింట్. ఎప్పుడు సినిమా రిలీజ్ అనుకుంటున్నారు సార్? యాక్చువల్లీ జూన్ ఎండ్ అనేది యాజ్ ఆఫ్ నో ప్లాన్ సార్. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. మిక్సింగ్ వర్క్ ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంకా ఉంది. మిక్సింగ్ ఉంది సార్. మిగతా రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అయిపోయింది. కానీ సైలెంట్గా తీసేసేసారు. మామూలుగా ఇప్పుడు కొంచెం చిన్న సినిమాలు అంటే కొంచెం ప్రమోషన్ డే 1 నుంచి సినిమా ఒకటి తీస్తున్నాం అని స్టార్ట్ చేస్తాం. ఆ తర్వాత ఓపెనింగ్ అని, ఆ తర్వాత కొంచెం హడావుడి అని, ఆర్టిస్టులతో చేయించడం కానీ ఇట్లా అని ఉంటుంది కదా. మీరు ఇప్పటి వరకు సడన్గా అలా వచ్చేసి కర్మణ్యవాది కారిస్తే అనేసి రాగానే ఎలా ప్రమోట్ అవుద్ది అనుకుంటున్నారు? సినిమాకి థియేటర్లకి జనం ఎలా వస్తారు అనుకుంటున్నారు? నేను ఫ్రాంక్గా చెప్పాలంటే ప్రమోషన్ పాయింట్లో మేము కొంచెం బిహైండే ఉన్నాం. అంటే మేము సినిమా స్టార్ట్ చేసి ఆ ప్రమోషన్ ఇట్లా చేద్దాము అని అనుకున్న దానికి ఇవాళ జరుగుతున్న సినారియోకి చాలా డిఫరెన్స్ ఉంది. మనం అనుకున్నట్టు సినిమాని ప్రమోట్ చేయడం అవ్వదు, దీనికి మనం వేరే ప్లాన్ చేయాలని అది ఇప్పుడు స్టార్ట్ చేసాం మేము. ఓకే. సో థియేటర్కి రప్పించడం అంటే ఐ డోంట్ నో, యాజ్ ఆఫ్ నో నాకు దాని మీద డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి. ఖచ్చితంగా ఒక పాయింట్కి ఫిక్స్ అయిన తర్వాత నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను ఎట్లా ఏంటి అని. షూర్. బట్ రప్పించగలం అనే నమ్మకం అయితే ఉంది. ఓకే. అయితే మొత్తానికి ఏదో ఒక వీటన్నిటికంటే ముందు మీలో ప్యాషన్ కనబడుతుంది సార్. నేను కొడతాను, చేయగలననే నమ్మకం. కానీ నాకు ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి, నేను మిమ్మల్ని వదిలేస్తాను. ఎట్లాగంటే ఎలా సార్ అసలుకి? అంటే ఒక జాబ్ని వదిలేసేసి ఎక్కడో ఇన్స్పిరేషన్ ఉండాలి, ఎక్కడో గట్టిగా నేను డైరెక్టర్ అవ్వాల్సిందే అని. పోనీ ఆ విషయాన్ని ఎవరితోనో షేర్ చేసుకోవాలి. ఎవరితో షేర్ చేసుకోకుండా ఇప్పుడు అడగకపోతే అమ్మాయి అన్నం పెట్టదు. అలాంటి టైంలో మీకు ఎన్ని షేర్ చేసుకోకపోతే మీకు వచ్చి ఒక సినిమా తీయమని చెప్పి మీ ఫ్రెండ్ అయినా ప్రొడ్యూసర్ ఎవరైనా ఎందుకు అడుగుతారు సార్? ఇప్పుడు తనకి ఫ్రెండ్కి, ఇప్పుడు మా ప్రొడ్యూసర్స్ దుర్గా ప్రసాద్ కానీ సురేంద్ర కానీ దే న్యూ ఇట్. వాళ్ళకి తెలుసు అమర్కి సినిమా మీద ఇంట్రెస్ట్ ఉంది, తను ఏదో చేద్దామని ట్రై చేస్తున్నాడు. మధ్యలో అంటే వర్కింగ్ టైంలో 4 or 5 షార్ట్ ఫిల్మ్స్ తీసాను, కానీ అది ఓన్లీ నా పోర్ట్ఫోలియో వరకే పెట్టుకున్నాను, ఎక్కడ పబ్లిష్ చేయలేదు. ఓకే. పబ్లిష్ చేయకుండా అది కూడా కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కింద కన్సిడర్ చేసి వర్క్ చేసుకున్నాను. ఇది కూడా స్వార్థమే మళ్ళీ. ఇది కూడా స్వార్థమే బ్రా. అంటే అసలు ఎవరికి చూపించకూడదు. అదే స్వార్థం సార్. నాకు అది ఎవరైనా సరే స్వార్థం అని కాదు, అసలు మీరు నాకు చాలా పెక్యులర్గా కనబడుతున్నారు సార్. అంత వెరైటీగా ఉంది కాన్సెప్ట్ అంతా. లేదండి, అంటే ఎవరికి చూపించకూడదని కాదు, కానీ మీకు ఎట్లా చెప్పను, నేను ఒకటే కథని నేను 4 సార్లు తీశాను. ఓకే. ఒకటే కథ 4 సార్లు తీసి, చాలా మంది గొప్ప దర్శకులు కూడా ఒకటే కథని అక్కడ తిప్పి మళ్ళీ తీస్తున్నారులేండి, అది వేరే విషయం. లేదంటే షార్ట్ ఫిల్మ్లో ఈ కథని ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఎలా ఉంటుంది, ఓకే, కెమెరా వర్క్ ఈ యాంగిల్లో చేస్తే ఎట్లా ఉంటుంది, స్క్రీన్ ప్లే ఈ యాంగిల్, అలా ఒకే కథని 4 సార్లు చేశాను నేను. సో ఈ 4 నేను యూట్యూబ్లో పెట్టాను అనుకోండి, నేను అక్కడే ఆగిపోతా. ఓకే. సో నేను అందుకనే బయటకి ఎక్కడ పబ్లిష్ చేయలేదు. అది స్వార్థం కైండ్ ఆఫ్ థీసిస్ వర్క్. అర్థమైంది, ప్రాక్టికల్ వర్క్. దీని మీద నాలెడ్జ్, దాని మీద నాలెడ్జ్, దీని మీద నాలెడ్జ్. సరే. అండ్ ఎప్పుడన్నా టైం దొరికినప్పుడు, బికాజ్ ఎందుకంటే నాకు భాస్కర్ అన్న ఆల్మోస్ట్ 10 years నుంచి తెలుసు. టైం దొరికినప్పుడు సాటర్డేస్ ఆఫ్ ఉండేది. అన్న ఎక్కడ షూటింగ్ జరుగుతుందో నేను వస్తా ఊరికే ఆయన వెనకాల పడి తిరిగేవాడిని. ఏ లెన్స్ వాడుతున్నావు, ఈ లెన్స్ ఎందుకు వాడుతున్నావు, ఆయన ఖాళీగా ఉన్నప్పుడల్లా ఆయన ఇసుకిచ్చేవాడు, ఈ లెన్స్ ఎందుకు వాడుతున్నావు, లైటింగ్ ఏంటి. నాకు లైటింగ్ కాన్సెప్ట్ అర్థమైంది కదా సార్. ఓకే. నేను చాలాసార్లు ఈవెన్ నా సెట్లో కూడా అడిగా, ఎందుకు పెట్టావు ఈ లైట్ అని. ఇప్పుడు టైం లేదు, నేను సాయంత్రం మాట్లాడుకుందాం మనం అని. సో అట్లా కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్నాను. ఆర్టిస్టులతో ఎలా ఉంది సార్ మీ వర్క్ కాంబినేషన్? కానీ సూపర్ సార్, సూపర్. నాకు అంటే ఒక్కొక్క ఆర్టిస్ట్ గురించి ఒక్కొక్క పాయింట్ చెప్పండి సార్. బ్రహ్మాజీ గారు అంటే మనకు ఒక ఇమేజ్ ఉంది, అది వంశీ గారు క్రియేట్ చేసిన ఇమేజ్ అవ్వచ్చు, ఆయనకి స్వతహాగా ఉన్న ఇమేజ్ అవ్వచ్చు. దాన్ని ఇన్ఫ్యాక్ట్ ఇంకా సూపర్ విషయం చెప్తాం మీకు. యాక్చువల్గా బ్రహ్మాజీ గారిని అనుకోలేం మేము. అంటే ఫస్ట్ టైం మేము స్టార్ట్ చేసినప్పుడు బడ్జెట్ కన్స్టెంట్స్ వల్ల చాలా థియేటర్ ఆర్టిస్ట్కి వెళ్దాము ఇట్లా ఆలోచించిన తర్వాత దీనికి వర్కౌట్ అవ్వట్లేదు. మార్తన్ గారు చెప్పారు, ఎవరైనా బెటర్ నోన్ ఆర్టిస్ట్ కావాలి ఈ క్యారెక్టర్కి, మీరు మిస్ చేయొద్దు దాన్ని అని. అప్పుడు మేము రీచ్ అయ్యాం సార్ని. ఆయనకి చాలా నచ్చింది, చాలా నచ్చి ఆయన ఇందాక అన్న పాయింట్ మళ్ళీ వస్తున్నాం, మీరు మళ్ళీ నన్ను అడగచ్చు, స్క్రీన్ ప్లే ఎలా రాస్తున్నావు దీనికి అని అడిగారు ఆయన. నేను చెప్పాను ఇట్లా ఎవరు కలర్స్, ఆ విషయం ఆయన స్టేజ్ మీద కూడా చెప్పారు. 3 క్యారెక్టర్స్ ఎక్కడ కలవబోసారు అని చెప్తే ఆయన చాలా ఇంట్రెస్టింగ్గా ఫీల్ అయ్యారు. ఐ డోంట్ నో మరి ఆ టైంకి ఆయనకి అంత కాన్ఫిడెన్స్ మన మీద ఉందా లేదా తెలియదు. బట్ ఓవర్ ద టైమ్ షూట్ అయ్యే ప్రాసెస్లో హీ అండర్స్టూడ్. అండ్ ఈవెన్ మాకు కూడా అర్థమవుతుంది
ఇది కొంచెం సీరియస్ నోట్లోనే వెళ్తుంది దిస్ ఇస్ గుడ్ అని. ఆయనతో ఎక్స్పీరియన్స్ వాజ్ ఎక్స్ట్రాడినరీ సార్. అంటే నాకు ఇది కావాలి, నాకు ఇది చేయండి, నేను ఇది చేస్తేనే వస్తా అనే క్వశ్చన్ అసలు ఒక్కరోజు కూడా లేవు. ఓకే. ఒక్కరోజు కూడా లేదు. ఆయన టైంకి ఆయన వచ్చేవాళ్ళు, తీసుకునేవాళ్ళు, ఇంకా ఇంకా మనకు చెప్పేవాళ్ళు స్మార్ట్ వే ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. నాకు 2-3 ఇన్స్టెన్స్లు చెప్పారు. రాము గారు మన తాజ్ మీద బ్లాస్ట్ మీద ఒక ఫిల్మ్ చేశారు 26లో. దాంట్లో ఒక షార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఎక్స్ప్లోజివ్స్కి ఖర్చు పెట్టడం ఎందుకని ఒక ఐలో ఎక్స్ప్లోజ్ అయ్యే షార్ట్ సీరీ చేయించి తీశారు రాము. దట్ ఈస్ ద స్మార్ట్ వే ఆఫ్ మేకింగ్ ఫిల్మ్. అలాంటి నేర్చుకోమరు, నువ్వు బాగుపడతావు. నిజమే కదా. ఇప్పుడు నువ్వు కంటెంట్లో కథ చెప్పే దగ్గర ఈ పాయింటే చెప్తారు అంతే. నీకు ఎంత అన్ని బాంబులు పెట్టి పేల్చారు అనేది ఆడియన్స్కి అవసరం లేదు కదా. అవును, నిజమే అది ఎంత. సో అట్లా షేర్ చేసుకుంటా ఇట్ వాజ్ అన్ ఎక్స్ట్రాడినరీ ఎక్స్పీరియన్స్. అంటే నేను పిన్ పాయింటెడ్గా ఇన్సిడెంట్స్ చెప్పాలంటే మనం చాలా టైం లేదు, వద్దు చెప్తున్నాను. ఆయన చేసిన సపోర్ట్ మాత్రం సూపర్. వెరీ నైస్. చిన్న చిన్న లొకేషన్స్లోకి వెళ్ళాలన్నా కూడా వచ్చేవాళ్ళు, ఇనిషియేట్ చేసేవాళ్ళు. ఆయన వచ్చేవాళ్ళు. ఎక్కడో ఊరవతలు తీసాను సార్ ఆయనకి, చిన్న విలేజ్లో. సరైన ఫెసిలిటీస్ కూడా లేవు. అక్కడ కూడా ఆయన హెసిటేట్ చేయలేదు. అందుకే ఆయన అంత లాంగ్ జర్నీ చేస్తున్నారు సార్. ఎప్పటి బ్రహ్మాజీ గారు ఆ మాట అంటే ఆయన కోపం వస్తుంది. ఆయన ఇప్పుడు నవమన్మధుల్లాగా మంచిగా చేస్తున్నాడు కానీ సరే అట్లా మంచిదే కదా సార్, మంచి విషయం యాక్చువల్లీ. ట్రూ. అది ఆయన ఎంత బాగా చేస్తాం. ఆయన రాగానే ఇప్పుడు ఇందులో కామెడీ చేస్తాడా, విలనీ చేస్తాడా, థ్రిల్లర్ ఎలిమెంట్లు ఏమైనా ఉన్నాడా, ఏ పాయింట్లో ఈయన ఉన్నాడని చెప్పి ఈజ్ అ వెరీ గుడ్ పర్ఫార్మర్ కదా. అందుకని అందరూ ఎదురు చూస్తున్నారు. ఆ స్పేస్లో ఉండటం అనేది చాలా పెద్ద విషయం. చాలా చాలా పెద్ద విషయం, మాకు చాలా హెల్ప్ఫుల్ కూడా. అయితే మీరు అసలు ఫస్ట్ అనుకున్నప్పుడు మహేంద్ర హీరో అనుకొని తీసుకున్నారా సినిమాకి? మహేంద్రన్ ఇస్ అ వెరీ పెక్యులర్, అంటే సినిమా వరకు అది చాలా పెక్యులర్ క్యారెక్టర్ అండి. మేము ఫస్ట్ నుంచి చాలా మందిని అనుకున్నాం. ఐ డోంట్ వాంట్ టు గివ్ దర్ నేమ్స్, ఎందుకంటే వాళ్ళు ఎలా అవుతారో తెలియదు. కానీ మాకు ఎవరు కావాలంటే వాళ్ళకి ఒక ఇమేజ్ ఉండకూడదు. ఓకే. హీరో ఇమేజ్ ఆర్ విలన్ ఇమేజ్ ఉండకూడదు, న్యూట్రల్ ఇమేజ్ కావాలి. వెతుకుతున్నాం, ఎవరు దొరకట్లేదు మాకు. ఆల్ ఆఫ్ సడన్ ఒకరోజు అసలు ఎవరున్నారని ఊరిని గూగుల్లో సెర్చ్ చేస్తున్నాం, మనకు తెలుగులో ఉన్న ఆర్టిస్టులు ఎవరు అని. వీ ఫైండ్ అవుట్ మహీస్ ఫోటోగ్రాఫ్. అరే బాగున్నాడే, మంచి యాక్టర్ కూడా, మనకు తెలుసు చిన్నప్పటి నుంచి. సో వీ కాంటాక్టెడ్ హిమ్. ఇది ఇట్లా అనుకుంటున్నాం మహి అని అంటే చాలా ఎక్సైట్ అవుతాను. ఫస్ట్ తను ఎక్సైట్ అయింది, అరే తెలుగు నుంచి నాకు ఒక కాల్ వచ్చింది, తెలుగు ఇండస్ట్రీ నుంచి అనేది ఫస్ట్ థింగ్. రెండోది కథ విషయంలో కూడా చాలా ఎక్సైట్ అవుతాను. ఓకే. ఎక్సైట్ అయ్యి ఇమీడియట్గా మీరు చెన్నై రండి మాట్లాడాను. నెక్స్ట్ డే నేను చెన్నై వెళ్ళాను. చెన్నై వెళ్ళి తనకి చెప్పాను, నరేట్ చేసి, ఒక విషయం చెప్పాలి మీకు, ఈ విషయం స్పెసిఫిక్గా కమర్షియల్స్ గురించి ప్రొడ్యూసర్తో మాట్లాడి నేను చెప్తాను, అసలు మార్కెట్లో వాట్ ఈస్ యువర్ నంబర్ అని అడిగారు. నంబర్స్ అవన్నీ నేను షూటింగ్ తర్వాత మాట్లాడతాను బ్రో, మనం సినిమా చేద్దాము అని ఇమీడియట్గా అదే రోజు చెప్పి తను అగ్రిమెంట్ సైన్ చేశాడు. వెరీ నైస్. యా ఇది నిజంగా మంచి విషయం సార్. ఓ యా ఒక మంచి ఆర్టిస్ట్గా షైన్ అవుతాను, ఇది కథలో నాకు వాల్యూ యాడ్ అని ఉంది అనుకుంటే కొంచెం ఇట్లా చేస్తే చాలామంది ఆర్టిస్టులు ఇంకా బాగుంటుంది. బాగుంటారు సార్. అవును, తను చేసిన సపోర్ట్ కూడా ఎక్స్ట్రాడినరీ సపోర్ట్. తను ప్రతిసారి ట్రావెల్ చేయటం రావటం, అండ్ చాలా టిపికల్ క్యారెక్టర్ సార్ తనది. ఫస్ట్ హాఫ్లో ఒక రకంగా బిహేవ్ చేస్తాడు, అంటే ఆబ్వియస్లీ యాక్టింగ్ పరంగా మనం చెప్పేది ఏం లేదు. నేను ఇప్పుడు యాక్టర్ పరంగా కూడా ఒకటి పాయింట్ కూడా అడగట్లేదు మిమ్మల్ని. అవునవును, బ్యాక్ అండ్ స్టోరీస్ అడుగుతున్నాను. ట్రూ. నాకు ఇష్టం, నా ఆడియన్స్ కూడా అదే ఇష్టం అని అదే నమ్ముతాను. అవును, ఎందుకంటే ఆల్రెడీ తెలిసిన యాక్టర్ గురించి మనం కొత్తగా చెప్పేది ఏం లేదు. బాగా చేస్తాడు అతను, చాలా బాగా చేశాడు సార్. సో టు బీ ప్రిసైజ్ మహి గురించి అంటే, ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ శత్రు గారు కూడా బ్రిలియంట్ యాక్టర్. అవును. ఫస్ట్ కథ నేను ఫస్ట్ కథ చెప్పింది ఆయనకి, అందరికంటే ముందు. ఆయనకి బాగా నచ్చింది. ఓకే. బాగా నచ్చి, నేను మీకు కుదిరితే నేను థర్డ్ అంటే ఇప్పుడు మహి ప్లే చేసిన రోల్ ప్లే చేస్తున్నారు ఆయన. ఓకే. లేదు సార్, దానికి అయితే సెట్ అవ్వరు, మీరు ఇదే చెయ్యాలి అంటే, చాలా నేను చాలా పోలీస్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నానంటే, లేదు మీరు వినండి. ఆయన పుష్పలో పోలీస్ క్యారెక్టర్ చేసినాక సూపర్ అది అసలు. అది అవును, ఇమ్మీడియట్గా చాలా నచ్చింది సార్ నాకు కూడా. అంటే పుష్ప 2లో కూడా పర్టికులర్గా ఆ క్యారెక్టర్ గురించి స్పెసిఫై చేస్తారు.
పోలీస్ అంటే ఎలా ఉండాలబ్బా అలాగా ఉండాలా అలా ఉండాలా. అని మాట్లాడే డైలాగు అంటే ఆయన ఎంత పర్ఫెక్ట్గా చేశాడు. క్యారెక్టర్లో కూడా ఆయన అవును ఎంత బాగుంటాడు సార్ ఆయన. అవును. ఇందులో కూడా ఎక్స్ట్రాడినరీ స్క్రీన్ ప్రెజెన్స్ అండి ఆయనకి. మీరు నమ్మరు, మేము టీజర్ ట్రైలర్ కట్ చేసేటప్పుడు ఫస్ట్ టైం కట్ అయిపోయిన తర్వాత ఎన్ని ఫ్రేమ్లు చూస్తున్నా ఈయన ఒక్కలే కనపడుతున్నట్టుంది. మళ్ళీ ఫ్రేమ్లన్నీ లెక్క పెట్టుకొని ఆ శత్రు గారికి ఇన్ని ఇచ్చాము, బ్రహ్మాజీ గారికి ఇన్ని ఇచ్చాం అని లెక్క పెట్టుకున్నా కూడా ఆయన ఎక్కువ కనపడుతుంది. అంత స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది. కొంతమందికి కొన్ని అదృష్టాలు ఉంటాయి సార్. శత్రు గారు ఆ విషయంలో మాత్రం చాలా అదృష్టం. చాలా అలా కనబడగానే అరే ఈయన ఉన్నాడా అనిపిస్తుంది. అది నిజంగా ఎన్ని ఫ్రేమ్లు ఉన్నాయి అనేది తెలియదు కానీ అలా అనిపిస్తుంది. అవును. అండ్ వెరీ వెరీ డెడికేటెడ్ యాక్టర్ ఆయన. సార్ ఇంకా నేను చాలా విషయాలు మాడాను. ఒక మిస్సింగ్ కేసు అనగానే ఈ మధ్య భయం వేస్తుంది మిస్సింగ్ కేసుల గురించి మాడాలంటే. ఆ మిస్సింగ్ కేసులు ఉన్నాయి, కరెక్ట్ ఒక క్రైమ్ థ్రిల్లర్కి కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి సార్. ఇన్వెస్టిగేషన్ సంబంధించిన ఒక సినిమాకి సంబంధించి మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంకా మీ సినిమాకి సంబంధించి కానీ మా ఆడియన్స్కి కానీ మా టాక్ తెలుగు ప్రేక్షకులు కానీ ఏమైనా చెప్పాలనుకుంటే ప్లీజ్. నేను స్పెషల్గా చెప్పాలి అని అంటే యాక్చువల్లీ నేను ఇందాక చెప్పినట్టే మేము చాలా కష్టపడ్డాం, కొత్తగా ట్రై చేసాము, ఇవన్నీ ఆల్రెడీ అని కాదు అందరూ చెప్పేది ఆల్రెడీ కాదు సార్, ప్రేక్షకులు అసలు వినడానికి రెడీగా లేరు. ట్రూ. సో నా పాయింట్ ఏంటంటే మీరు అన్నట్టు ఒక క్రైమ్ థ్రిల్లర్కి కావాల్సిన ఎలిమెంట్స్ మేము సినిమాలో పెట్టలేదు. ఇవి ఖచ్చితంగా మనలో 100 మందిలో కనీసం ఒకళ్ళిద్దరు మీరు ఇవన్నీ చవి చూసి ఉంటారు. మన ఇంటి పక్కనే ఎవడో ఉండుంటాడు, మనకు తెలియదు కదా. అది ఆ ఈవెంట్ జరిగేదాకా మనకు తెలియదు వీడు ఇంత పని చేశాడా అని. అలాంటి ఈవెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి సినిమాలో. మీరు ఖచ్చితంగా అది ఫీల్ అవుతారు. అండ్ మీరు ఇందాక చెప్పినట్టు మన కంట్రీ సేఫ్ హ్యాండ్స్లో లేదు. అండ్ ఆ ప్రాబ్లం మనకి కంట్రీ లోపలే ఉంది, బయట నుంచి కూడా కాదు. సో ప్రతి ఒక్క సిటిజన్ చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా అలర్ట్గా ఉండాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఈ పాయింట్స్ని అంటే రియల్గా జరుగుతున్న పాయింట్స్ని సినిమాలో పెట్టాను తప్ప మా పాయింట్స్ తీసుకొచ్చి దాన్ని సినిమాని చేద్దామని ట్రై చేయలేదు. సో ఆ ఎఫర్ట్ కనపడుతుంది అనేది నా ఐడియా. చెక్ చేయండి, మీరు చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ ఇప్పుడు నాలాంటి వాళ్ళని, మా డీబీ లాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా ఇంకా చాలామంది కొత్త టాలెంట్ వస్తారు. ఆల్రెడీ మన తెలుగు ఇండస్ట్రీ ఈజ్ ఫ్లరిషింగ్. అవును. అయితే సార్ ఫైనల్గా మొన్న జరిగిన పహల్గామ్ దాడి గురించి మీకు తెలుసు, ఇమ్మీడియట్గా మన దేశం ఎలా తిప్పికొడుతుందో తెలుసు. ఆ పాయింట్ మీద ఒక దర్శకుడిగా, ఒక భారతీయ పౌరుడిగా మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? అది ఒక్కసారి కెమెరాలోకి సూట్గా చూస్తే చెప్పండి. ఇండియా ఈజ్ ఫార్ అహెడ్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండి. మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. అంటే వార్ గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు, కానీ మనం కంగారు పడాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. మన యూనిటీ కోల్పోతున్నాం. ఒకటి సెక్యులరిజం అనేది అసలు పక్కకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎన్ని ఫోర్సెస్ కంట్రీ మీద అటాక్ జరుగుతుందో అన్ని ఫోర్సెస్ కంట్రీ లోపల నుంచి కూడా పుష్ చేస్తున్నాయి. వాటన్నిటి గురించి మాత్రం తస్మాత్ జాగ్రత్త. మనం చిన్నప్పుడు అందరం కలిసి, చిన్నప్పుడు ఇన్ ద సెన్స్ 70s 80sలో ఎలా అయితే కంట్రీ అందరూ కలిసి ఉన్నారో అలా ఉండటం ఎప్పటికైనా మంచిది. యూనిటీ ఈజ్ ఆల్వేస్ ఎ స్ట్రెంగ్త్. మనం అది మిస్ అయిన రోజున ఎవరైనా జరగచ్చు, ఏదైనా జరగచ్చు. దిస్ ఈజ్ ద మెయిన్ పాయింట్. బట్ అపార్ట్ వార్ గురించి అయితే దెర్ ఈజ్ నథింగ్ దట్ ఇండియా ఈజ్ ఇండియాని ఎదుర్కొనే శక్తి ఎవరికి లేదు, రాదు కూడా నాకు తెలిసి. దట్స్ వాట్ హ్యాపెండ్. మనం నిన్న మొన్న కూడా చూసాం. సో దాని గురించి వార్ గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. బట్ ఇంటర్నల్గా జరుగుతున్న విషయాల గురించి మాత్రం ఖచ్చితంగా మనం కంగారు పడాలి, జాగ్రత్త పడాలి. అతను ఇప్పుడు ఎట్లాగ మళ్ళీ అన్నారు ఇంకొక మాట, ఇంటర్నల్ అనే మాట. మీ సినిమాలోనే ఒక డైలాగ్ ఉన్నట్టుంది, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళే మన శత్రువులు అనేది. అవును. ఎగ్జాక్ట్లీ. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళే మన శత్రువులు, జాగ్రత్తగా ఉండాలి. అదే మా కర్మణ్య వాధికారిస్తే సినిమా. రైట్ సార్? రైట్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అమర్దీప్ గారు. థ్యాంక్ యూ సో మచ్ శివ్ గారు. మీరు యాక్సెప్ట్ చేసి నాకు ఇంటర్వ్యూ ఇచ్చినారు. అయ్యో, మీరు సపోర్ట్ చేస్తున్నారు. యు ఆర్ ద ఫస్ట్ వన్ టు కమ్ ఫర్ అన్ ఇంటర్వ్యూ. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్. థ్యాంక్ యూ. నేను ఎప్పుడు టాలెంట్ ఒకసారి నిజంగా నాకు ట్రైలర్ నచ్చింది సార్, చూడగానే ఎస్ నేను కూడా అలా చేయాలి. కొత్త వాళ్ళకి ఇప్పుడు మీరు నాకు తెలిసి పెద్ద డైరెక్టర్ అయితే అరే శివ ఫస్ట్ మాకు ఇంటర్వ్యూ చేశారు అనుకుంటారు కదా. అదొక చిన్న స్వార్థం మాకు. నిజంగా కూడా కంటెంటే మాట్లాడిస్తుంది సార్. నేను అన్ని చెప్పినా కూడా నాకు కంటెంట్ నచ్చకపోతే నేను ఏం చేయను.
అది అందరికీ తెలుసు, మా ప్రేక్షకులకి తెలుసు. అవును. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది వెరీ బెస్ట్ అమర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ. మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇదండి, చూసారుగా, కొత్త డైరెక్టర్ కాదు, చాలా టాలెంటెడ్ డైరెక్టర్. కర్మణ్య వాదికారేస్తే అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. చూడండి, ఆయన రిలీజ్ చేసినప్పుడు ఖచ్చితంగా చూద్దాం. డెఫినెట్గా ఒక కొత్త డైరెక్టర్ని, ఆయన నిజంగా విషయం ఉంటే మనం అందరం ఆదరిద్దాం. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.